కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 21వ భాగం. చాలండి అంటూ అక్కడి నుంచి కదలబోతున్న విమల్ని కౌగిల్లో బంధించి ఉక్కిరిబిక్కిరి చేస్తాడు కృష్ణశాస్త్రి. కృష్ణశాస్త్రి ఎప్పుడు కృష్ణాపురం వచ్చినా దుర్గ వంట చేస్తున్నప్పుడు అక్కడే కూర్చుని తన కాలేజీ కబుర్లు, మద్రాసు విశేషాలు అన్నీ చెప్తూ అత్తయ్య ఎలా వండుతోందో గమనిస్తూ ఉండేవాడు. అందుచేత అతనికి వంట చేసే పద్ధతి బాగా తెలిసింది. అందుకే ఎప్పుడైనా దుర్గ దగ్గరికి వెళ్ళినప్పుడు, అత్తయ్య ఎలాగైతేనే నీ ధర్మమా అని పెళ్ళయ్యేటప్పటికి వంట బాగా నేర్పావు అంటూ నవ్వుతాడు. ఈ చమత్కారానికి దుర్గ కూడా నవ్వుతుంది. దుర్గ ఇప్పుడు మునపటి అంత చురుగ్గా ఉండడం లేదు. ఉన్న ఒక్కగానొక్క బిడ్డ దూరమైపోయింది. బిడ్డను గురించి మనసావాచా తలుచుకోవడానికి కూడా నోచుకొని వంశం తమది. నిప్పులు కడుక్కునే ఇల్లు తమది. విమల స్థానంలో సుబ్బుని ఊహించుకొని బాధపడుతుంది ఒక్కొక్కసారి. జీవితం ఎంత చిత్రమైనది. అనుకున్నవి ఏమీ జరగవు. అనుకోని సంఘటనలు ఎన్నో జరిగిపోతాయి. విమలకి ఇప్పుడు మూర్ఛలు తగ్గాయి. సుబ్బు జ్ఞాపకాలు ఎదలో ముళ్ళులా బాధిస్తున్న భార్యగా విమలకు స్థానాన్నిచ్చి ఆదరించసాగాడు కృష్ణశాస్త్రి. వాసుదేవరావు దంపతులు పొంగిపోయారు అల్లుణ్ణి మంచితనానికి. వాళ్ళు నెలకోసారి కృష్ణాపురం వచ్చి అల్లుణ్ణి కూతుర్ని చూసి వెళ్తూ ఉంటారు. కృష్ణశాస్త్రి, విమల ఏ పండగలకో పబ్బాలకో విజయనగరం వెళ్ళి వస్తూ ఉంటారు. ఓ రోజు కృష్ణశాస్త్రి హాస్పిటల్లో పనిచేసుకుంటూ ఉంటే హడావిడిగా ఎవరో వచ్చి, అమ్మమ్మగారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు కృష్ణబాబు అంటూ పిలిచారు. పేషెంట్ల మధ్య బిజీగా ఉన్న కృష్ణశాస్త్రి తర్వాత వస్తానని చెప్పబోయ్ అని అతన్ని పంపేసి మళ్ళీ చూడ్డంలో నిమగ్నమయ్యాడు. ఇంతలో గణపతి హడావిడిగా వచ్చి, ఒరే కిట్టుడు, మీ అత్తయ్య ఉన్నట్టుండి మొహం తిరిగి పడిపోయిందిరా, నువ్వు వెంటనే రావాలి అంటూ తొందర చేశాడు. ఐసీ అంటూ కిట్ తీసుకుని గబగబా బయలుదేరాడు. దుర్గ మంచం మీద నిస్త్రాణంగా పడి ఉంది. కృష్ణశాస్త్రి అత్తయ్య పక్కన కూర్చుని స్టెత్తో పరీక్షించాడు. చేత్తో నాడి చూశాడు. ఉన్నట్టుండి అతని ముఖంలో రంగులు మారాయి. ముందు ఆశ్చర్యం, తర్వాత ఆనందం, ఆ తర్వాత విషాదం ఆవరించాయి అతని అంతరంగంలో. ఈ విషయం ఎలా చెప్పడం? ఏరా కిట్టుడు, అత్తయ్యకి ఏ బాధ లేదు కదా? అయినా ఆ పిల్ల ఇల్లు వదిలి వెళ్ళిన నాటి నుంచి ఇలా కృంగిపోతోంది పిచ్చిది. అయినా ఏం చేస్తాం, తల్లిదండ్రుల కడుపులో చిచ్చు పెడుతున్నామన్న జ్ఞానం కూడా ఉండాలి ఆ పిల్లకి అన్నారు భద్రమ్మగారు చీరచెంగుతో కన్నులు ఒత్తుకుంటూ. ఆ మాటలన్నీ ఇప్పుడెందుకమ్మమ్మా, నువ్వోసారి నాతో రా అంటూ అక్కడి నుంచి కదిలాడు కృష్ణశాస్త్రి. అతన్ని అనుసరించి వీధి వరకు వెళ్లారు భద్రమ్మగారు. అమ్మమ్మ, ఈ విషయం ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు, అయినా చెప్పక తప్పదు. ఏమిట్రా కిట్టుడు, అత్తయ్యకి ఏం ప్రమాదం లేదు కదా అన్నారు భద్రమ్మగారు ఆందోళన మిళితమైన స్వరంతో. క్షణకాలం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. కొంతకాలం వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది. తర్వాత కృష్ణశాస్త్రి అన్నాడు, అమ్మమ్మ, అత్తయ్య ఇప్పుడు ఒట్టి మనిషి కాదు, గర్భవతి, 4వ నెల అని వెనుదిరిగి చూడకుండా వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు కృష్ణశాస్త్రి. నిశ్చేష్టురాలై నిలబడిపోయారు భద్రమ్మగారు. కైలాసరావు గారి ఇంటి ముందు ఆగింది రిక్షా. రిక్షావాడికి డబ్బులిచ్చి శుభా అంటూ ఆమె చెయ్యి పుచ్చుకొని లోపలికి నడిచాడు గోపి. హాల్లో న్యూస్ పేపర్ చదువుతూ కూర్చున్న కైలాసరావు గారు, నమస్కారం సార్ అన్న గోపి మాటలకు ముఖానికి పేపర్ అడ్డం తీసి కళ్ళజోడులోంచి ఓసారి నిశితంగా చూసి, నువ్వటాయి గోపి అంటూ పలకరించారు. నేనే సార్, మీ దగ్గర పనుండి వచ్చాను అన్నాడు గోపి వినయంగా. సరే కూర్చో. ఈమె అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు కైలాసరావు. నా భార్య సుభద్ర అని పరిచయం చేశాడు. సుభద్ర నమస్కరించింది. గొప్పింటి పిల్లలా కనబడుతున్న సుభద్రను చూస్తూ ఇదేదో ప్రేమ వ్యవహారంలా ఉంది అని పసిగట్టడానికి ఎక్కువసేపు పట్టలేదు కైలాసరావు గారికి. క్షణకాలం అలా చూస్తూ ఉండిపోయారు. బాబుగారు, సుధీర్ కనిపించడం లేదు, ఎక్కడున్నాడు అని ప్రశ్నించాడు గోపి. సుధీర్ కలకత్తాలో ఉన్నాడు, అక్కడ బిజినెస్ చూసుకుంటున్నాడు. పెళ్ళయింది, ఒక బిడ్డ తండ్రి కూడా. ఇంతకీ నువ్వు వచ్చిన పని చెప్పావే కాదు? చెప్తాను బాబుగారు అని సంగతంతా క్లుప్తంగా వివరించి తనకేదైనా ఉద్యోగం చూపించమని అర్థించాడు గోపి. కైలాసరావు గారు ఓసారి బుర్ర తటాయించి 4 రోజులుండు, ఆలోచిద్దాం అన్నాడు. గోపి ఆనందంగా తల ఊపాడు. కైలాసరావు గారు విజయవాడలో పేరు పొందిన బిజినెస్ మ్యాగ్నెట్. ఎన్నిట్లోనూ షేర్లున్నాయి. లక్షలకు అధికారి. మార్కెట్లో 2-3 షాపులున్నాయి. ఇనప బీరువాలు తయారు చేసే కంపెనీలో వాటా ఉంది. అన్నిటికీ మించి మంచి హృదయం ఉంది. దీనికి కారణం లేకపోలేదు. ఆయన కష్టాల్లోంచి, కన్నీటిలోంచి బయటకొచ్చిన మనిషి. మొదట్లో ఆయన ఒకళ్ళిద్దరికి వ్యాపారస్తుల దగ్గర పనిచేస్తూ ఉండేవారు. కాలక్రమేణా వ్యాపార రహస్యాలన్నీ తెలుసుకుని తనే వ్యాపారం మొదలుపెట్టి
అలా అలా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని లక్షలకి లక్షలు ఆర్జించారు. ఆయన ఎంత ఎదిగిపోయినా గతాన్ని మర్చిపోలేదు. ఆపదలో ఉన్నవాళ్ళని ఆదుకోవడంలో ఆయనే సాటి. కేవలం రికమెండేషన్లతో ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని గురించి విచారించి మరీ ఉద్యోగాలు ఇస్తారు. 4 రోజులు తిరిగాయి. ఓ గొడౌన్లో పని దొరికింది గోపికి. అక్కడ బీరువాలకి, కుర్చీలకి మొదలైన వాటికి రంగులు పూయడం. ఏదో నయం, నడిసంద్రంలో మునిగిన వాడికి ఇంతకంటే ఏం కావాలి అని సంబరపడ్డాడు. చిన్న ఇల్లు తీసుకొని కాపురం పెట్టాడు. సుభద్ర నిశ్చింతగా ఊపిరి తీసుకుంది. గోపి ఉదయం 8 గంటలకి ఇంట్లోంచి బయలుదేరతాడు. మళ్ళీ రాత్రి 8 గంటలకు కానీ రాడు. ఈలోగా సుభద్రకి ఏం తోచదు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా పెద్ద చదువుకున్న వాళ్ళు కారు. పెద్ద వీధుల్లో ఎక్కడైనా ఇల్లు తీసుకోవాలంటే అద్దె భరించడం కష్టం. ఇప్పుడే 50 రూపాయలు అద్దె ఇవ్వాల్సి వస్తోంది. వచ్చే 400 జీతంలో ఇంకా ఎంత ఇవ్వగలరు? సశేషం.